ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 3 సార్లు లోతుగా గాలిని పీల్చుకుని నిలిపి విడుస్తాం ఫ్రెష్గా. 1 2 3 అహమస్మి, అహమస్మి. తత్వవిధానంద స్వామి వారి నిధిధ్యాసన అనే పుస్తకంలో ఉన్న 44 నిధిధ్యాసనలను కంప్లీట్ చేశాం. ఇక వచ్చే వారం వేరే నిధిధ్యాసన సిరీస్ స్టార్ట్ చేస్తాం. అయితే మహావాక్యాలు సెకండ్ హాఫ్లో ఫస్ట్ 15 minutes అయిన తర్వాత అప్పుడు కూడా కొనసాగించుకుంటాం. ఈనాడు డైరెక్ట్గా మహావాక్యాలు. తేజోబిందోపనిషత్. నిమిషార్థం న తిష్టంతి వృత్తిం బ్రహ్మమయీం వినా యథా తిష్టంతి బ్రహ్మాద్యాః సనకాద్యాః సుఖాదయః. నేను చూశాము. కుశలా బ్రహ్మవార్తాయాం. ఎవరైతే బ్రహ్మ అని మాట్లాడడం బాగా కుశలురో ఇంకా వాళ్లకు అఖండాకార వృత్తి ఏర్పడలేదో వాళ్లకు మోక్షము లేదు అని చదువు. ఈరోజు అయితే దానిని ఎలాగ మోక్షాన్ని సాధించాలి, లేకపోతే ఎలా మోక్ష స్థితిలో నిలబడి ఉండాలి, ఆచరణ లేని పాండిత్యాన్ని, వృత్తిహీనుల బ్రహ్మాకార వృత్తి లేని వారి దయనీయ స్థితిని బోధించి ఖచ్చితమైన పరిష్కారంగా నిజమైన అద్వైత జ్ఞాని యొక్క అంతరంగ స్థితి, ఐడియల్ స్టేట్ ఎలా ఉండాలో ఈ మహావాక్యం అద్భుతంగా చెప్తోంది. నిమిషార్థం న తిష్టంతి వృత్తిం బ్రహ్మమయీం వినా యథా తిష్టంతి బ్రహ్మాద్యాః సనకాద్యాః సుఖాదయః. నిధిధ్యాసన యొక్క పరాకాష్ఠ సహజ ఆత్మనిష్ట. అంటే స్వభావంగానే ఆత్మనిష్ట ఎందుంటారు వాళ్ళు. ప్రయత్నం చేసి ఏదో అర్ధగంట పావుగంట కూర్చుని నిధిధ్యాసనలో అహమస్మి భావంలో నిలిచి ఉండడం కాకుండా 24/7 × 365 అంటే ఎల్లప్పుడూ సహజ ఆత్మనిష్ట యందు ఉంటారు. ఇంత క్లియర్గా ఎక్కడా లేదు. నిమిషార్థం, అర్ధ నిమిషం కూడా, ఒక కనురెప్ప పాటు కాలం కూడా
న తిష్టంతి, ఉండలేరు, నిలవలేరు, ఉండరు. ఎలాగా? వృత్తిం బ్రహ్మమయీం వినా. బ్రహ్మమయీం వృత్తిం, బ్రహ్మాకార వృత్తి, అఖండాకార వృత్తి, ఆత్మాకార వృత్తి. నేనే బ్రహ్మమనే నిరంతర ఆత్మస్మృతి లేకుండా, బ్రహ్మమయం వినా అంటే లేకుండా, వృత్తిం బ్రహ్మమయం వినా నతిష్టంతి, ఉండలేరు, నిమిషార్థం నతిష్టంతి, వృత్తిం బ్రహ్మమయం వినా. దృష్టాంతం చూపిస్తున్నారు. అలా ఎవరైనా ఉండగలరా? యథా తిష్టంతి, ఏ విధముగా అయితే నిరంతర బ్రహ్మాకార వృత్తిలో నిలబడి ఉన్నారు. ఎవరు? బ్రహ్మాద్యా, ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మొదలైన వారు. సనకాద్యా, బ్రహ్మమానస పుత్రులు. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతుడు. ఇందులోని వారే సనత్సుజాతీయము అనేటటువంటి ఒక భాగాన్ని భారతంలో వ్రాసి ఉన్నారు. దాన్ని మనం అధ్యయనం చేశాం. సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులనే బ్రహ్మమానస పుత్రుడు సనకాద్య. సుఖాదయ, సుఖ మహర్షి మొదలైనటువంటి వాడు. బ్రహ్మాద్యా, సుఖాద్యా, సనకాద్యా, నిమిషార్థం న తిష్టంతి, వృత్తిం బ్రహ్మమయీం వినా. యథా తిష్టంతి బ్రహ్మాద్యాః, సనకాద్యాః, సుఖాదయః. కేవలం రోజుకు అర్ధగంట సేపు కూర్చునే ధ్యానము నిధిధ్యాసన కాదు. అయితే మరేమిటి? శాశ్వతంగా నిరంతరంగా శ్వాసలాగా సాగాల్సినటువంటి ఉనికి, స్టేట్ ఆఫ్ బీయింగ్. నేను నేనుగా ఉన్నాను. ఎప్పుడున్నాను? ఎప్పుడూ ఉన్నాను. ఎంతసేపు ఉన్నాను? ఎంతసేపు ఏమిటి? నేను ఉన్నదే అలాగా. ఎన్నాళ్ళు ఉన్నాను? ఈ శరీరం ఉన్నంత. శరీరానికి నువ్వు కాదుగా, నీవు చైతన్యం. చైతన్యం ఎప్పుడు చైతన్యంగానే ఉంది. దీనికి ఎంతసేపు, ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎప్పుడు, ఎన్ని గంటలకి అనే ప్రమేయము లేదు. బ్రహ్మాకార వృత్తి అంటారు దీన్ని. అల్టిమేట్ థాట్. అల్టిమేట్ థాట్లో దెర్ ఆర్ నో సవిశేష థాట్స్. ఖండాకార వృత్తులు ఏవీ లేవు. అఖండాకార వృత్తి. అఖండాకార వృత్తిలో నేను ఎప్పుడుంటాను? ఎప్పుడూ ఉండాలి. అఖండాకార వృత్తిలోనే ఉన్నారు. దానిని తెలుసుకోవడమే అఖండాకార వృత్తిలో ఉండడం. శ్వాస ఎప్పుడు పీలుస్తాను? ఎప్పుడూ పీలుస్తాను. నిద్రలో, ఆ నిద్రలో మరిని నిద్రలో గట్టిగా గురక పెట్టి మరీ పీలుస్తూ ఉంటాను. ఓకే. వృత్తిం బ్రహ్మమయీం వినా. సాధారణ మనిషికి ప్రపంచానికి సంబంధించినటువంటి అనేక ఆలోచనలు, విషయాకార వృత్తులు లేక ఖండాకార వృత్తులు. ఇదిగో ఈ ధ్యానం అయిపోయిన వెంటనే మళ్ళీ విషయాకార వృత్తి. ఏదో ఒక విషయం మీద ఆలోచించే మనస్సు. వృత్తి అంటే మనస్సు మూమెంట్. మూమెంట్ ఆఫ్ మైండ్ ఈస్ కాల్డ్ వృత్తి. అది దేని మీద ఫోకస్ అవుతే ఆ విషయాకార వృత్తి. ఏ పని మీద మనము మనసు పెడితే అది ఆ ఆకార వృత్తి అవుతుంది. ఇటువంటి వృత్తులను ఖండాకార వృత్తులు, సవిశేష వృత్తులు అంటారు. ఎప్పుడైతే నేను ఈ సవిశేష వృత్తులు జరుగుతున్నా కూడా వాటికి అంతర్లీనంగా, బ్యాక్డ్రాప్గా, ఆధారంగా, ఆయతనంగా పరబ్రహ్మము లేక ఆత్మ అని తెలుసుకున్నాను. అప్పుడు ఈ ఖండాకార వృత్తులు నన్నేం చేయవు.
అవి సూపర్ఫిషియల్గా అలా మైండ్లో ఉండిపోతాయి. సర్ఫేస్లో డీప్గా సపోర్టివ్గా ఆధారంగా అఖండాకార వృత్తియే ఉంటుంది. ఇది ఎప్పుడు ఉండాలి? బ్రహ్మమయీ నిమిషార్థం న తిష్టంతి వృత్తిం బ్రహ్మమయీం వినా. నిమిషం, ఉన్మేషం. నిమిషం అంటే కన్ను మూయడం, ఉన్మేషం అంటే కన్ను తెరగడం. కన్ను మూయడానికి ఎంతసేపు టైం పడుతుందండి? జస్ట్ రెప్ప వేయడానికి దాంట్లో సగం సేపు. నిమిషార్థం న తిష్టంతి, నిమిషార్థం న తిష్టంతి వృత్తిం బ్రహ్మమయీం వినా. మనసులోని విషయాకార వృత్తులన్నీ నశించినప్పుడు, అంటే మనస్సు అమనస్సు అయినప్పుడు, పరిపక్వత చెందినటువంటి సాధకునికి నిధిధ్యాసన ఒక శ్వాస వంటిది. అనుకోకుండానే అలా సాగిపోతూ ఉంటుంది నిరంతరంగా. అహమస్మి, 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 అహమస్మి. ఓం సోహం, సోహం, సోహం. మనస్సు అమనస్సై అహం బ్రహ్మాస్మి, నేను పరిమితులు లేని చైతన్యాన్ని. అహమస్మి, సోహం. దాసోహం పోయింది, సోహం మిగిలింది. ఈ అనే ఒకే ఒక్క అఖండమైన వృత్తి, ఇది కూడా బుద్ధి వృత్తే. ఎందుకంటే బ్రహ్మను, ఆత్మను అనుభవం చేసుకోవడానికి విశుద్ధ అంతఃకరణంలోనే అనుభవం అవుతుంది. సో ఇటువంటి వృత్తి ఖండాకారం కానటువంటి, సవిశేషము కానటువంటి, అఖండాకారమైనటువంటి, ఒకటే అయినటువంటి, నిరంతరం ఉంటున్నటువంటి బ్రహ్మాకార వృత్తి లేక అఖండాకార వృత్తి. నిమిషార్థం న తిష్టంతి వృత్తిం బ్రహ్మమయీం వినా. యథా బ్రహ్మాదయః సుఖాసనకాద్యః, సుఖాదయః ప్లూరల్ అవన్నీ కూడా. ఈ బ్రహ్మాకార వృత్తిలో మురికిని పోగొట్టడానికి వాడినటువంటి ఎండు పిక్క చెళ్ళగింజ కూడా ఆ మురికితో పాటే పోయినట్లు, ఈ చదువులు, జ్ఞానాలు, ఉపనిషత్తులు, వాక్యాలు, మహావాక్యాలు అన్నీ కూడా అక్కడ విలీనమైపోతాయి. ఒక్క అఖండాకార వృత్తియే ఉంటుంది. అదియే నిమిషార్థం న తిష్టంతి వృత్తిం బ్రహ్మమయీం వినా. నిమిషార్థం అత్యంత శక్తివంతమైన పదము ఈ వాక్యంలో. నిమిషార్థం తేజోబిందోపనిషత్తు. జ్ఞాని అయిన వాడు అరక్షణం, కనురెప్ప పడడానికి ఉన్న సమయంలో అర్థభాగం కూడా, రక్షణం కూడా బ్రహ్మాకార వృత్తి నుండి క్రిందకు జారడు. ఒక్క క్షణము వృత్తి తెగిందనుకోండి, మళ్ళీ ఏమిటో అక్కడికి అహంకారం వచ్చేస్తుంది. ఎప్పుడైతే బ్రహ్మాకార వృత్తి ఇంటరప్ట్ అయిందో, నేను ఫలానా మోహన్ రావు, ఫలానా నాగరత్నం, ఫలానా కమల అనేటటువంటి అహంకారం ప్రవేశిస్తుంది. బ్రహ్మాకార వృత్తికి గ్యాప్ ఇస్తే, జారిపోతే మళ్ళీ నేను ఫలానా వచ్చేస్తుంది. అహంకారం తలెత్తుతుంది. నేను ఫలానా దేహము, ఫలానా వర్ణము, ఫలానా లింగము, ఫలానా కులము. దాంతోపాటుగా నా యొక్క ఖండాకార వృత్తులు, బుద్ధి వృత్తులు, చేయాల్సిన పనులు,
గత స్మృతులు, రాబోయే వాటి గురించి యాంగ్జైటీలు అన్నీ వచ్చేస్తాయి. దాని వెనుక మొత్తం ప్రపంచం వస్తుంది. దానితో పాటు రాగద్వేషాలనే ద్వంద్వాలు కూడా చొరబడతాయి. కాబట్టి జ్ఞానికి ఆత్మస్మృతి. ఎందుకు చొరబడతాయి అన్నాము? దొంగలా దూరిపోతాయి. చోరుని వలె రావడాన్ని చొరబడడం. చెప్ప చేయకుండా దొంగాడు ఏ విధంగా సైలెంట్గా వచ్చేస్తాడో అలా ఈ దేహవృత్తి, ఖండాకార వృత్తి లోపలకు దూరిపోతుంది. ఎప్పుడు ఒక అర్ధ నిమిషం గ్యాప్ ఇస్తే సరిపడుతుంది. అంచేత అఖండాకార వృత్తి తైలధారయ. ఈ అఖండాకార వృత్తి అనేది ఒక ప్రయత్నం కాదు, సహజ స్వభావం. ఆ వృత్తి లేకుండా వారు ఒక్క క్షణం కూడా ఉండరు. శ్వాస తీస్తున్నారు మీరు, ప్రతి సెకండ్ ప్రయత్నం చేసి శ్వాస తీస్తున్నాను అని తీస్తున్నారా? మీకు తెలియకుండానే తీస్తున్నారు. ఎప్పుడైతే శ్వాస ప్రయత్నపూర్వకంగా సాగుతుందో దానినే బ్రెత్లెస్నెస్ ఆర్ డిస్నియా ఆర్ రోగం అంటారు. శ్వాస తీస్తున్నట్టు తెలియకూడదు, తెలిస్తే రావు. అలాగే అఖండాకార వృత్తి స్వరూపం. ఖండాకార వృత్తి ఇది అది అని తెలియడాలు రోగం, భవరోగం. అహమస్మి, 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 అహమస్మి. ఒక 30 సెకండ్లు విరామంగా అఖండాకార వృత్తిలో, అఖండాకారంలో ఉండడం అంటే అఖండాకారం ఎప్పుడూ ఉండాలి, కానీ ప్రయత్నం చేయండి. అహమస్మి, అహమస్మి. ఇలా ఎవరైనా ఉన్నారా అండి? అయ్యో, చాలా మంది ఉన్నారు. ఇది కొంతమందిని మాకు చూపించండి. బ్రహ్మాద్యాః సనకాద్యాః సుఖాదయః. ఈ నిరంతర బ్రహ్మనిష్ట అనేది కేవలం ఊహ కాదు, ఉపనిషత్తు సాక్ష్యాలను చూపిస్తుంది. సృష్టికర్త అయిన బ్రహ్మగారు బాల్యంలోనే బ్రహ్మజ్ఞానం పొందినటువంటి సనకాది మునులు, పుట్టుకతోనే అవధూత అయినటువంటి సుఖమహర్షి, వీరంతా బాహ్యంగా కర్మలు చేస్తున్నట్టు కనిపించిన అంతరంగంలో ఒక్క క్షణం, నిమిషార్థం కూడా బ్రహ్మాకార వృత్తి వీళ్లను వీడలేదు. ఆధునిక యుగంలో మనకు సామీప్యంలో ఉన్న వారిలో రమణ మహర్షి వారిని, నిశ్చల్ దాస్ అనే ఆయనను, సమర్థ రామదాసు గారిని, సచ్చిదానంద యోగేంద్రులను, విద్యారణ్య స్వామి వారిని పేర్కొంటారు. వివేక చూడామణిలో చెప్పుకున్నాగా, ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్య కదాచన. న కదాచన, ఎప్పుడు కూడా బ్రహ్మనిష్టాయాం, బ్రహ్మాకార వృత్తిలో ఉండుట యందు ప్రమాద న కర్తవ్య, జారిపోవద్దు. ప్రమాదాత్ భ్రంశ, ప్రమాదం అంటే జారిపోవడం. భ్రంశాత్ మృత్యు, ఆ పడిపోవడమే మృత్యు. ఇత్యాహ భగవన్ సనత్సుజాత. సనత్సుజాతులు ఇదే చెప్పారు. ఎందుకు? ఆయన బ్రహ్మాకార వృత్తిలో ఎప్పుడూ ఉన్నారు కాబట్టి ఆయన చెప్పారు.
అని అడిగారు. మృత్యు ఉన్నదా? మృత్యు లేదు. మృత్యు లేదు. దట్ ఈస్ ద డిక్లరేషన్. అయితే మరి మృత్యు అంటే ఏమిటి? ఆ బ్రహ్మాకార వృత్తి నుండి జారిపోవడమే మృత్యు. ముండకోపనిషత్తు లక్ష్యంలో లయమవడం. ప్రణవోధను శరో హి ఆత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే. ఓంకారం ఇది ధ్యాసన, అది ఏ ధనుస్సు. మనసు, ఆత్మ అంటే మనసు, శరహ బాణం. లక్ష్యం ఏమిటి? అఖండాకార వృత్తి. బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే. అప్రమత్తేనా అంటే జారిపోకుండా, వేత్తవ్యం శరవత్ తన్మయో భవేత్. శరము ఏ విధముగా పోయి టార్గెట్ను అతుక్కుని ఉండిపోతుందో అదేవిధంగా ఈ మనసు టార్గెట్ అయిన ఆత్మయందు గురుచుకొని జారిపోకుండా ఉండాలి. ఇది ముండకం. తన్మయో భవేత్, బ్రహ్మమయీం భవేత్. భగవద్గీత. అనన్యచేతసా చేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః. అనన్యమైనటువంటి మనసుతో, వేరే చోటకు పోని మనసుతో, నిత్యసహ నిమిషార్థం కూడా వదలకుండా, యో ఎవయో మాం స్మరతి నన్ను బ్రహ్మవృత్తి అందే ఉన్నారు, తస్యా అహం సులభ పార్థ. అటువంటి వారికి నేను చాలా సులభంగా లభ్యమవుతాను. నిత్యయుక్తస్య యోగినః అంటే తానే బ్రహ్మం. వేరే ఇతర ఆలోచనలు లేకుండా అనన్యచేతాః వృత్తిం బ్రహ్మమయీం, ఎవరైతే ఎల్లప్పుడూ సతతం నిత్యసహ నిమిషార్థం కూడా వదలకుండా నన్ను స్మరిస్తాడో ఆ నిత్యయుక్తునికి, నిరంతర బ్రహ్మాకార వృత్తిలో ఉండే యోగికి నేను సులభంగా లభిస్తాను. అంటే ఆత్మ లభిస్తుంది, అంటే ఆత్మభావంలో ఉంటారు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా. అభ్యాసయోగం బ్రహ్మకార వృత్తి. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన, అఖండాకార వృత్తి నుండి జారిపోని ఖండాకార వృత్తి లేని మనసుతో పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. ఆత్మబోధ. నిత్యశుద్ధ విముక్తైకం అఖండానందమద్వయం. నిత్యశుద్ధ విముక్తైకం అఖండానందమద్వయం. ఈ ఆనందం అఖండానందం అంటే నిరంతరం. సత్యం జ్ఞానమనంతం యత్, ఏది సత్యం జ్ఞానం అనంతమని చెప్పబడుతుందో, పరం బ్రహ్మ అహమేవ తత్, పరం బ్రహ్మ అహమేవ తత్. ఆ పరబ్రహ్మం నేనే. అహమస్మి, అహమస్మి. నిత్యశుద్ధ విముక్తైకం
అఖండానందమద్వయం సత్యం జ్ఞానం అనంతం యత్ పరం బ్రహ్మ అహమేవ తత్. నిమిషార్థం న తిష్టంతి వృత్తిం బ్రహ్మమయీం వినా యథా తిష్టంతి బ్రహ్మాద్యాః సనకాద్యాః సుఖాదయః. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్యః కదాచన ప్రమాదాత్ భ్రంశో భ్రంశాత్ మృత్యురిత్యాహ భగవన్ సనత్సుజాతః. ప్రణవో ధనుః శరో హ్యాత్మా బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్ తన్మయో భవేత్. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయన్. నిత్యశుద్ధ విముక్తైకం అఖండానందమద్వయం సత్యం జ్ఞానమనంతం యత్ పరం బ్రహ్మ అహమేవ తత్. ఈ తేజోబిందోపనిషత్తు వేదాంత సాధన అంతిమ గమ్యాన్ని కళ్ళకు కట్టింది. అద్వైతం అనేది పుస్తకంలో చదివి తెలుసుకునే సిద్ధాంతం కాదు. పావుగంట అర్ధగంట కూర్చుని చేసేటటువంటి పూజ కర్మ ఉపాసన ధ్యానం అంతకంటే కాదు. శ్వాస పీల్చుకోవడం ఏ విధముగానైతే అప్రయత్నంగా ఇన్వాలంటరీగా జరుగుతుందో ఈ అఖండాకార బ్రహ్మాకార ఆత్మాకార వృత్తిలో బ్రహ్మమయీం అనే దాని యందు నిరంతరం ఉండటమే నిధిధ్యాసన. అహం బ్రహ్మాస్మి అహమస్మి 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 సోహం సోహం శివోహం 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 సోహం 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 అహం
అహం. స్వస్తి.